యేసుక్రీస్తు ప్రభువారి గురించి నీకు తెలియజేయాలని ఆశపడుతున్నాం. ఆయన పరిశుద్ధుడు, అతి పరిశుద్ధుడు. మరి అలాంటి దేవుడు నీ కొరకు నా కొరకు శిలువ మీద రక్తం కార్చి మనందరి పాపముల నిమిత్తము ఆయన మరణించవలసి వచ్చింది. ఎందుకు మరణించారు అంటే, ఆయన మరణించకపోతే, ఆయన రక్తాన్ని చిందించకపోతే పాప క్షమాపణ లేదండి. మానవులో ఉన్న ప్రతి పాపమును కడగాలి అంటే, ప్రతి మానవుణ్ణి పరిశుద్ధంగా మార్చాలి అంటే యేసుక్రీస్తు ప్రభువారి రక్తము చాలా అవసరమై ఉన్నది. నీ కొరకు నా కొరకు శిలువ మీద మరణించి, నీ కొరకు నా కొరకు సమాధి చేయబడి, 3వ రోజున ఆయన మరణాన్ని జయించి పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ప్రతి మనుషుడు కూడా పరలోకం చేరాలంటే ఆయనే మార్గం, ఆయనే సత్యం. ఎవరైతే సత్యంగా జీవిస్తారో వారే పరలోక రాజ్యానికి వెళ్తారని ప్రభువారు తెలియజేసి ఉన్నారు.